హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ నుంచి చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడు అని అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథ్ గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు కాశీ విశ్వనాథ్ గారు ఏం చెప్పారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. IPL 2024లో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే సూపర్ పర్ఫార్మెన్స్తో దూసుకొని పోయిందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్లే ఆఫ్ ముంగట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కొద్దిపాటి తేడాతో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది మన చెన్నై సూపర్ కింగ్. మాత్రమైతే అదొక్క మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరి ఖచ్చితంగా టైటిల్ రేస్లో నిలిచేది చెన్నై సూపర్ కింగ్. మాత్రమైతే గత సీజన్లో చూసుకుంటే విశ్వ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో వచ్చేసరికి ప్లే ఆఫ్ అడుగు పెట్టకుండానే ఇంటికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే IPL 2024లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే సూపర్ పర్ఫార్మెన్స్తో రాణించడం జరిగింది. తన ప్రతి మ్యాచ్లో తన స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమైతే చేయడం జరిగింది. 4 బంతుల్లో 20 పరుగులు, 9 బంతుల్లో 39 పరుగులు, అదేవిధంగా 15 బంతుల్లోనే 40 పరుగులు కూడా చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. అయితే ఇలాంటి తరుణంలో ఈ సీజన్ కంప్లీట్ అవ్వడంతో మహేంద్ర సింగ్ ధోని IPLకు రిటైర్మెంట్ ఇస్తారంటే అందరూ అనుకున్నారు. అభిమానులు కానీ క్రికెట్ అనాలిస్టులు అయితే మన మహేంద్ర సింగ్ ధోని అయితే రిటైర్మెంట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే చివరి మ్యాచ్ ముగిసిన వెంటనే మరి మహేంద్ర సింగ్ ధోని అయితే రాంచీకి వెళ్ళడం జరిగింది. అయితే రిటైర్మెంట్ పైన ఎలాంటి అయితే ప్రకటన చేయకుండానే మన ధోని మాత్రమైతే వెళ్ళడం జరిగింది. దీనిపైన మాత్రమైతే అంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ విపరీతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనిపైన అయితే చెన్నై CEO కాశీ విశ్వనాథ్ గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ధోని రిటైర్మెంట్ పైన అయితే మాకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. చెన్నై అభిమాని ఏ విధంగా ఉన్నారో మేము కూడా అదే విధంగా ఉన్నామని, ధోని నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకుంటాడైతే ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా సరే జట్టుకు న్యాయం చేసే విధంగా ధోని నిర్ణయాలు తీసుకుంటాడని అయితే కాశీ విశ్వనాథ్ గారు అయితే చెప్పడం జరిగింది. మన IPL 2025లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఆడతాడని అయితే కాశీ విశ్వనాథ్ గారు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే రిటైర్మెంట్ పైన అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అది ధోనిని అడిగితేనే బెటర్గా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ధోని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తాడో అనేది అయితే క్లారిటీ అయితే లేదు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్ టైటిల్గా నిలవడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా 2025లో మహేంద్ర సింగ్ ధోని కన్ఫామ్గా ఆడతాడని అయితే మాజీ క్రికెటర్ సురేష్ రైనా, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప మాత్రమైతే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2025లో ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని ఆడతాడు. ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్ను టైటిల్ గెలుస్తుందని అయితే చెప్పడం జరిగింది మాజీ క్రికెటర్లు మాత్రమైతే. అదేవిధంగా కాశీ విశ్వనాథ్ గారు కూడా 2025లో మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఆడతారైతే చెప్పడం జరిగింది. కాకపోతే రిటైర్మెంట్ పైన మాత్రమైతే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కాశీ విశ్వనాథ్ గారు మాత్రమైతే. ధోని నిర్ణయానికి వదిలేశామని చెప్పడం జరిగింది. ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి మాత్రమైతే మేము ధోని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము స్వాగతిస్తామని కూడా చెప్పడం జరిగింది. క్రికెట్ దానిలో ధోని నిర్ణయాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టలేదు. ఎప్పుడు ధోని ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు అనుకూలంగానే ఉంటుందని అయితే కాశీ విశ్వనాథ్ అయితే చెప్పడం జరిగింది. మరి మొత్తం మీద అయితే ధోని రిటైర్మెంట్ పైన అయితే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన మహేంద్ర సింగ్ ధోని ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. అప్పుడు క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.